సోమవారం మధ్యాహ్నం వరకు ఆ తల్లిదండ్రులని ఎక్కడున్నారో నాకు తెలియదు. నిన్న నాకు వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, నాయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు రావద్దు, అప్పుడే ధర్మం గెలవాలి, అప్పుడే విజయం రావాలి అన్నప్పుడు మీరు అప్పుడేం చేశారు, ఇన్ని రోజులు ఎక్కడ పోయారో అని అడగడం జరిగింది. మీరు సోమవారం మధ్యాహ్నం వరకు వాళ్ళందరినీ ఆపి పెట్టండి, మిగతా ధర్మ కార్యక్రమాల గురించి మేము విషయ వివరాలు సేకరించి మీ దగ్గరికి వస్తాము. అప్పుడు అఘోరి ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే అఘోరి అని అంటున్నాడో సోమవారం తర్వాత అనమని చెప్పండి. అప్పుడు నేను కూడా శ్రీనివాస్ చాలా 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 గొప్ప వ్యక్తి అని నేను నిర్ధారణ చేస్తా. సమయం నేను సోమవారం వరకు ఎందుకు తీసుకుంటున్నానంటే హైదరాబాద్ లో లేము. ఈ రోజు శోభాయాత్ర ఉంది, హనుమాన్ జయంతి, ఈ రోజు హిందువుల యొక్క గొప్ప పండగ, కారణ జన్ముడు హనుమంతుడి. తర్వాత రేపు ఆదివారం చేయడం చేత మిగతా విషయాల్లో రాలేకపోతున్నాను నేను. ఎల్లుండి నేను ఖచ్చితంగా భాగ్యనగరానికి వస్తాను. అప్పుడు కావాల్సిన సహకారం మీకు మీ ముందే అన్ని రికార్డ్స్ పెడతా అమ్మా. మీరు కూడా అప్పుడు నిర్ధారణ చేసి ఏం మాట్లాడారు శివరుద్ర గారు, మీరు రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు కదా అని మీరు నన్ను నిలదీసే హక్కు ఉంది మీకు. కాబట్టి అమ్మా నిజ నిజాల నిర్ధారణ ఉంది. అప్పుడు సమాధానం ఏ విధంగా ఎల్లూరు శ్రీనివాస్ కు చెప్పాలో మనందరం నిర్ణయం తీసుకోవాలి. పోలీస్ అధికారులను కూడా మేము ప్రాధాన్యపడుతూ ఉన్నాము. ఈ రోజు ఆడపిల్లని కాపాడలేకపోతే రేపటి రోజు మిగతా ఆడపిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ శాతంగా రావచ్చును. దానివల్ల సమాజం భ్రష్టపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధు సత్పురుషులు అందరము ఏకమవుతూ ఉన్నాము. చాలా మంది సామాజికవేత్తలు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్న విషయం ఏంటంటే ధర్మం కాపాడాలి శివరుద్ర గారు, ధర్మం వైపు వెళ్ళాలి మనందరము. ఇలా అమ్మాయిని కాపాడకపోతే రేపటి రోజు అమ్మాయికి మన ఇబ్బంది అయితే మనందరం చేతులారా ఒక నిండు జీవితాన్ని ఇబ్బంది పెట్టి ఒకసారి కనెక్షన్ కట్ అయినట్టు ఇప్పుడు మనం చేయాల్సిన విషయం కూడా పార్వతీ పరమేశ్వరుల అమ్మ వాళ్ళిద్దరు చెప్పడం కూడా జరిగింది. పార్వతీ పరమేశ్వరుడు ఎలా అయితే ఉంటారో ఇంకా మేమిద్దరం అలాగే ఉండి తను చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో కూడా వర్షిణి తోడుగా ఉంటది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పార్వతమ్మ ఆడపిల్ల, పరమేశ్వరుడు మగవాడు, ఇద్దరు ఆడవాళ్ళు. అందులో అటు ఇటు కాని అయినా పార్వతీ పరమేశ్వరుల పేరు తీసుకుంటే పరమశివుడిది ఇంకో పేరుంది, కాలభైరవుడు. పేరులోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి. పరమశివుడు అనేది ఎంత పరమశించిపోయే మాట, పరమశివుడి వేరే మాటలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అర్థమైందా తల్లి? విశ్వసించే వాళ్ళకి విశ్వనాథుడు తల్లి, కాశీ విశ్వనాథుడు. విర్రవిగి ఇలా వితండవాదం చేసే వారికి ప్రళయకార రుద్రుడు. ఇది కూడా రాసింది శివుడి మీద. మరి అవి చెప్పట్లేరే పార్వతీ పరమేశ్వరుల, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల. ఇంకిత జ్ఞానం లేని మనుషుల ద్వారా మాట్లాడితే ఇలానే ఉంటది. నయం ఇంకా కారణ జన్మలై శివుడు పార్వతి అనలేరు. దాన్ని మీరు నిజమే పార్వతీ పరమేశ్వరులు అనలేరు మీడియా వాళ్ళు. రైట్ రుద్ర గారు, ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఏదైతే అమ్మాయి డబ్బు కోసం వెళ్ళిందో లేకపోతే అఘోరి ఏదైతే ఆశ చూపించి ఉంటది అని అంటున్నారు కదా, అసలు ఈమెకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి శ్రీనివాస్ కి? మీకు ఇప్పటి వరకు మనం ఏంటంటే గత కొన్ని నెలలుగా మాట్లాడుకున్నాం కాబట్టి శ్రీనివాస్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు ఏంటి అన్న దానిపైన ఏమైనా వివరణ ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఇందాక ఒక 2-3 ప్రూఫ్స్ పెట్టారు నాకు. ఒక 2-3 ప్రూఫ్స్ వచ్చాయి. ఒకళ్ళు 5 లక్షలు ఇచ్చారని, ఒకళ్ళు 10 లక్షలు ఇచ్చారని ప్రూఫ్స్ పెట్టారు. ఆ 5 లక్షలు ఇచ్చే 10 లక్షలు వెళ్ళినా కూడా నేను తిట్టాను. ఏమా ముందు మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారమ్మా? ఆయన మంచి చేస్తాడని పోయి ఈ రోజు చెడు చేస్తున్నాడని డబ్బులు అమ్మా చెప్పమ్మా. రుద్ర గారు, ఏవైతే 5 లక్షలు అట్లా తీసుకున్నాడు అని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయి అన్నారు కదా, అవి ఒకసారి పంపిస్తారా మాకు? ఖచ్చితంగా మండే రోజు విత్ డాక్యుమెంటే కదా మీ దగ్గరకు వస్తా ఉంటుంది నేను. ఓకే ఓకే. ఏంటంటే టైం తీసుకొని మీకు అన్ని రుజువులు నిర్ధారణ చేసినాకనే మీరు నన్ను శివరుద్ర సాధు అంటారో శివరుద్ర అంటారో మీ ఇష్టం. ఎల్లూరి శ్రీనివాస్ అంటారో ఎల్లూరి శ్రీనివాస్ చేసిన ఈ పనుల విషయంలో ఏం పేరు పెడతారో మీకు వదులుతున్నాం. అఘోర అయితే ఈ జన్మకైనా కాలేడు, ఇదైతే నేను రాసిస్తా. అఘోర కావాలి అంటే కారణ జన్మలో పుట్టాలే. ఆ అఘోర తత్వానికి పరమశివుడు ఆజ్ఞ ఉండాలి, కానీ మాటల ద్వారా ఎవరు అఘోరాలు కాలేరు. రుద్ర గారు, సోమవారం ఏదైతే మీరు మొత్తం కూడా విత్ ప్రూఫ్స్ తో నేను నిరూపిస్తాను అని చెప్పిన తర్వాత ఈ శ్రీనివాస్ వేసుకున్న మొత్తం కూడా మెడలో వేసుకున్నవన్నీ కూడా తీయిస్తాను, అలాగే ఆయనకి వస్త్రధారణ కూడా మేము మార్పిస్తాము అని మీరు ఏదైతే చెప్పారో అది చేస్తారా మరి?
ఇప్పుడు ఎల్లూరు సినిమాకు చితాభస్మాన్ని తీసేసి రుద్రాక్షలన్నీ తీసేసి ఆయన గారు జీన్స్ టీ షర్ట్ వేసుకొని వర్షినితో వెళ్తాడు, లేకపోతే ఇంకొకళ్ళతోనే వెళ్తాడు, ఆయన ఇష్టం. కానీ రుద్రాక్షలన్నీ వేసేసుకొని చితాభస్మం పెట్టేసుకొని ఆ నల్ల దుస్తులు వేసేసుకొని నేను అఘోరానని చెప్పేసేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలాంటి విషయాలు ఖండించాల్సిందే. చాలా మంది యువతి యువకులు, చాలా మంది కుటుంబ వ్యక్తులందరూ కూడా చెప్తున్న విషయం కూడా అదే. ధర్మాన్ని కాపాడాలని అందరూ అనుకుంటే సరిపోదమ్మా, దాన్ని పాటించాలి.